కృష్ణా జిల్లాకు చెందిన కీలక రౌడీ షీటర్ పండును అతని అనుచరులను ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన సంతోష్పై ఈ నెల 25న ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్లకు వెళ్లారు. సంతోష్పై కేటీఎం పండు అతని స్నేహితులు ఇరువురు కలిసి సంతోష్పై దాడి చేశారు. ఈ ఘటనపై ఉయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను డీఎస్పీ జయసూర్య మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. మనకి గత ఆదివారం చాలా సంతోషం వాళ్ళు కూడా ఈ వీరమ్మ తిరునాళ్ళ దర్శనానికి వచ్చి వాళ్ళు కూడా అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొంచాడు సంతోష ఫ్రెండ్కి ఈ దీనిలో కళింగపట్నం మనోహర్కి చిన్న వివాదం జరిగింది. ఈ వివాదంలో కళింగపట్నం మనోహరు అదే కొంచాడు సంతోష్ గొడవ పడ్డారు. ఈ గొడవ పురస్కరించి పక్కనే ఉన్న ఈ రౌడీ షీటర్ కేటీఎం పండు నీరు సీసా పగలగొట్టి అతని యొక్క మెడ మీద గొడవ బయట ముందు అతను పక్క తప్పుకునేసరికి అది పెదం అంతా మొత్తం కట్ అయిపోయి వేలాడుతుంది. దీనికి సంబంధించి అప్పుడు గొడవ ఏదో జరుగుతుందని మనం బ్లూ కోర్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అందరూ ఎవరికక్కడ పారిపోయారు. వీళ్ళందరికీ వెళ్ళి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ అయిన సందర్భంగా ఈ కొంచాడ సంతోష్ కంప్లైంట్ మీద 86/2002 అండర్ సెక్షన్ 307 IPC అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేశాం. దానిలో ముద్దాయిలు కొండూరు మణికంఠ, కళింగపట్నం మనోహర్, పొందాల సాయి వీళ్ళందరూ ఆ రోజు అబ్స్కాండ్ అయిపోయారు. అబ్స్కాండ్ అయి వేరే చోట షెల్టర్ తీసుకుంటే మన సాయంత్రం మన ఎస్ఐ గారికి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లాగా వీళ్ళందరినీ కంచిపాట హైవేలో భూమాత అపార్ట్మెంట్ వచ్చేసి రిమాండ్కి పంపిస్తారు. కేటీఎం పండు అనేవాడు కబుల్ మాంగ విజయవాడ సిటీ. దాని మీద దాదాపు 12 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. వివిధ సెక్షన్లు మద్దతు ఉంది. ఒక 2 మద్దతు అటెంప్ట్స్ కేసులు ఉన్నాయి. ఒక NDPS యాక్ట్ ఉంది, గాంజా కేసు ఉంది. ఇంకోటి ఒక ఆర్మ్స్ యాక్ట్ కూడా రీసెంట్ 30%. ఇంకా ఇవి కాకుండా వివిధ సెక్షన్ల కింద వేరు కేసులు. ఇతను నటోరియస్ రౌడీ షీటర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు గ్యాంగ్ వార్ కేసులో తోట సందీప్ అనేవాడిని ఒక అతన్ని చంపేశారు. దానిలో వీడు తాలూకా వాడు A1 అవతల వాడు కూడా మీద కూడా కేసు అని కౌంటర్ పడి వీడికి ముఖ్యంగా వీళ్ళ కుటుంబం కూడా వీళ్ళకి అండగా ఉండటం, వీడికి సరిగిన దారిలో ఉండకపోవడంతో దీనికి సరిగ్గా నెక్స్ట్ యాక్షన్స్ కూడా తీసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఈ వారం ఫైనల్ చేస్తాం. యూనియన్ బ్యాంక్